Song number 7, Nailu Nadilo. Song number 8, Samson Evaro Neeku Telusa.
number 9, last song. Anna Anna Yona Anna. ఇప్పుడు మెమరీ వర్సెస్ సెవెంత్ టు 10th మెమరీ వర్స్ కాంపిటీషన్. రూల్స్ వచ్చేసి మేము వాక్యం అడిగినప్పుడు మీరు రెఫరెన్స్ చెప్పాలి, మేము రెఫరెన్స్ అడిగినప్పుడు మీరు వాక్యం చెప్పాలి. చిన్న తప్పు పోయినా పక్కకు వెళ్ళిపోవాలి. దయచేసి అంకుల్ వాళ్ళు గమనిస్తారు కాబట్టి జాగ్రత్తగా చెప్పండి. ఎహెజ్కేలు 36:26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీలో కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంస గుండెను మీకు ఇచ్చేదను. ఇర్మియా 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది దూరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రెఫరెన్స్ కీర్తన 118:8. మత్తయి 7:7. అడుగుడి మీకు ఇయ్యబడను, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. రెఫరెన్స్ లేవియాకాండం 26:2. లేవియాకాండం 26:2. నేను మీకు ఇచ్చిన విషయం గురించి మీరు ఆచరించవలెను, నా పరిశుద్ధ మందిరమును మీరు సన్మానింపవలెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. లూకా 19:10. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందురు. రెఫరెన్స్ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి 5:5. కీర్తనలు 23:1. కీర్తనలు 23:1. నా కాపరి నాకు లేదు కలగదు. ఎఫెసీ 5:17. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక సేవ ఒక చిత్తం వెంట గ్రహించుకోండి.
3:16. దేవుని లోకం ఎంతో ప్రేమించు కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవనం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. సామెతలు 10:1. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. యోబు 4:6. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ద్వితీయోపదేశ కాండము 28:5. నీ కంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. ఇర్మియా 23:29. కీర్తనలు 1:1. కీర్తనలు 1:1. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలవక, అపవాసుని ముందు చోటను కూర్చుంటాను. లూకా 2:11. దావీదు పట్టణంలో దేవుడు రక్షకుడు న్యాయపతి ఉన్నాడు. ఆయన ప్రభువైన యెషయా 60:1. యెషయా 60:1. చెప్పాలి కదా? మీకు వెలిగి వచ్చినది రేపు తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించే. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. రెఫరెన్స్ కీర్తనలు 65:11. కీర్తనలు 34:11. కీర్తనలు 34:11. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుదురు. నిర్గమకాండము 15:11. యెహోవా ఎప్పుడైనా నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్థితిని బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడెవడు? మొదటి పేతురు 4:8. మొదటి పేతురు 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును, కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవాడై ఉండును. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. రెఫరెన్స్ యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. రెఫరెన్స్ ఆదికాండం 49:22. కీర్తనలు 49:9. కీర్తనలు 49:9. వారి ప్రాణ విమోచన దళం బాగోపది, అది ఎన్నటికీ దీనికి అట్లుండవలసినది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతలు 31:30. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పి 4:19. యోహాను 1:1. ఆది యందు వాక్యం ఉండడు, వాక్యం దేవుని వద్ద ఉండడు, వాక్యం దేవుడై ఉండడు. హబక్కుకు 3:19. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద నుండి ఆయన నన్ను నడవజేయును. యోబు 1:21.
యోబు 1:21. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడి నుండి తిరిగి వెళ్ళేది. నేను నా తల్లి దిగంబరి సరిగా చెప్పు. నేను నా తల్లి గర్భమున దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడ నుండి తిరిగి అక్కడ తిరిగి వెళ్ళలేదు. యెహోవా ఇచ్చినవి యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామముకు స్తుతి కలుగుగాక. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. రెఫరెన్స్ లూకా 2:52. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ప్రసంగి 5:1. నీకు దేవుని మందిరంలో పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలపించడం శ్రేష్టము. వారు తెలియకనే దుర్మార్గ పనులు చేయదురు. యెషయా 6:3. యెషయా 6:3. సైన్యుల అధిపతియైన యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాలి ప్రతిగానం చేయుచుండిరి. కీర్తనలు 2:8. నన్ను అడుగు జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతరములకు సొత్తుగా ఇచ్చెదను. మత్తయి 1:21. ఆమెకు కుమారుని కనుక తన ప్రజలను వారి పాపములను ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు క్రీస్తు అని పేరు పెట్టెదను. యేసు అని పేరు పెట్టెదను. యోబు 5:20. శ్యామకారణ మరణం నుండి యుద్ధమున కనుకబడి నుండి ఆయన తప్పించు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గుడమైన సంగతులను నీకు తెలియజేతును. రెఫరెన్స్ ఇర్మియా 33:3. యెహోషువ 1:9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము జడికము, నీవు నడుచు మార్గం అంతరిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆదికాండము 50:21. కాబట్టి భయపడబడి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించాలని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. రోమా 3:23. రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. కీర్తనలు 119:105. కీర్తనలు 119:105. మనుషులు నమ్ముట కంటే తప్పు. ఈ వాక్యము నా పాదములకు దీపమును రైట్. యోహాను 1:12. యోహాను 1:12. తన ఎందు అంగీకరించెదరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు పిల్లలు అని అధికారం అనుగ్రహించారు. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను.
కీర్తనలు 24. నీ కోరికను సిద్ధింపజేసి ఉన్నావు, నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. రెఫరెన్స్ ఎఫెసీ 6:1. గలతీ 5:22. గలతీ 5:22. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, సాత్వికము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. యోబు 5:19. యోబు 5:19. వారి బాధ నుండి ఆయన నిన్ను తప్పించును, ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. సామెతలు 11:1. దొంగత్రాసు యెహోవాకు హేయము, సరియైన గుండు ఆయనకి ఇష్టము. ఎఫెసీ 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. చెప్పాలి. యోబు 5:18. ఆయన గాయపరిచి గాయములను కట్టును, ఆయన గాయం చేయను, ఆయన చేతిలో స్వస్థపరచును. సామెతలు 30:17. సామెతలు 30:17. సామెతలు 30:17. సామెతలు 30:17. తండ్రి ఆవాసించి తల్లి మాట వినుల వారి కన్నులో ఏకాగ్రుడు పీగును, పక్షిరాజు పిల్లలు దానిని తిను. కీర్తనలు 23:6. నేను జీవించు కాలమంతయు నేను నడిచిన నేను జీవించు కాలమంతయు నేను జీవించు కాలమంతయు నేను బ్రతుకు కాలమంతయు నేను బ్రతుకు దినమందు కీర్తనలు 23:6. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మహిమ
చిరకాలం యెహోవా మందిరమును నివాసించెదను. కీర్తనలు 23:6. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఆదికాండము 1:1. దేవుడు భూమి సంస్కరించాడు. మొదటి యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మత్తయి 5:8. హృదయశుద్ధి గలవారిలో వారు దేవుని చూశారు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనలు 34:7. సామెతలు 3:3. దయను సత్యమును ఎన్నడను విడిచిపెట్టకును. ఎన్నడను నిన్ను దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపెట్టకును. వాటిని కంటదా కంఠభూషణంగా ధరించుకొను. నీ హృదయమును పలుక మీద వాటిని వ్రాసుకొను. యెషయా 45:22. భూదిగంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిన దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. విలాప వాక్యములు 3:22. విలాప వాక్యములు 3:22. విలాప వాక్యములు 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా వారము. Right. Finally, is your first. Second, Ebenezer. Third, Naomi. Three brothers. Fifth, skit, pillar.